నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. అందరూ ముచ్చట పడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్నారు. అమరావతికి ఇంకా డోకా లేదు కదా, అమరావతి దగ్గరగా పెట్టుబడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఆ టాపిక్ మీద మనం చర్చిద్దాం. ప్రస్తుతం ఏంటంటే ఒకటైతే రియాలిటీ, అమరావతి ఈజ్ రియాలిటీ, ఇది రాబోతోంది. ఇది అమరావతి అన్నది ఈసారి కంపల్సరీగా లాస్ట్ టైంలా కాకుండా ఇది మిస్ అయ్యే పరిస్థితే లేదు. ఎందుకంటే ఇటు పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 15,000 crores ఇవ్వటం, గ్రాంట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత లేటెస్ట్గా మళ్ళీ 30,000 కోట్లు మనకి లోన్ రూపంగా మనకి రావటం జరిగింది. సో కాబట్టి అమరావతికి ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి. అమరావతి స్టేట్ క్యాపిటల్ అనేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. దాంతోపాటు ఆయన ఎన్విజన్ చేసినటువంటిది సిబిఎన్ గారు ఆయన యొక్క ఏదైతే ఊహించారో ఆ విధంగా సెవరల్ హబ్స్, ఏది హెల్త్ హబ్ అని, ఏజ్ హబ్ అని, టెక్నికల్ హబ్ అని, ఇలాగ ఆయన 7 హబ్బులు కూడా ఆయన ప్రతిపాదించిన 7 హబ్బులు కూడా అమరావతి చుట్టుపక్కల రాబోతున్నాయి. అందులో అనుమానం లేదు. దానికి ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్ సరిపోదు. అంటే ఇప్పుడు కొత్తగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా అరౌండ్ 24,000-25,000 acres ఆఫ్ ల్యాండ్ కావాల్సి వస్తుందని, అది కూడా ఎక్వైర్ చేద్దామని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి అది కూడా తీసుకొచ్చే అవకాశం చాలా త్వరలోనే జరుగుతుంది. అయితే ఇందులో ఒకటి ఏంటంటే మొన్న ఈ మధ్య ఇంకొక ఎయిర్పోర్ట్ అని నేను అనుకున్నారు. సరే, అది మళ్ళీ విత్డ్రా అయిందని చెప్పి విన్నాను. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్, ప్రస్తుతం ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అప్గ్రేడ్ అయ్యి జస్ట్ 50-60 కిలోమీటర్స్లో ఉంది. కాబట్టి వేరే ఎయిర్పోర్ట్ అవసరం లేదు అమరావతికి. అమరావతి ఎయిర్పోర్ట్ కింద గన్నవరం ఎయిర్పోర్ట్ని రీనేమ్ చేసుకోవచ్చు. 50-60 కిలోమీటర్స్ ఇస్ నథింగ్. అండ్ అక్కడ చూస్తే నేను పర్సనల్గా చూసా కాబట్టి చెప్తున్నాను, గన్నవరం నుంచి డైరెక్ట్గా ఈ సిటీలో నుంచి వెళ్ళక్కర్లేకుండా డైరెక్ట్గా మనకి 100 feet రోడ్డు ఉంది. ఆల్రెడీ అది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కాబట్టి అది ఆగల, అది జరుగుతుంది, అది అయిపోయింది ఆల్మోస్ట్ నియర్. సో కాబట్టి కనెక్టివిటీ టు అమరావతి ఫ్రమ్ గన్నవరం చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. విత్ ఇన్ 1 hour వీ కెన్ రీచ్ హ్యాపీలీ. అదే ఒకటే కాకుండా ఇప్పుడు వేస్తున్నటువంటి డ్రైనేజ్ వర్క్స్ కానీ, అంటే గ్లోబల్ టెండర్స్ వేసి డ్రైనేజ్ వర్క్స్ కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. రోడ్స్ కూడా చాలా చక్కటి పడుతున్నాయి. కొంతమంది వర్షం వస్తే అమరావతి లో లయింగ్ ఏరియా, ఇట్లాంటి కామెంట్స్ కూడా నేను చాలా మటుకు వీడియోస్లో వింటూ ఉంటున్నా. అలా జరుగుతుందేమని చెప్పి భయపడుతున్నారు. ఏ భయం అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, మనకి ఇక్కడ హైదరాబాద్లో మన వర్షం పడితే 4 చినుకులు పడితే, 4 చినుకులు అంటే 1 గంట వర్షం వస్తే చాలా అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే డ్రైనేజ్ అంత బాగా, సిటీ అయితే బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయింది, కానీ వెస్ట్ సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం అంత బాగా రూపొందించలేదు. ఇదే అనుభవాన్ని ఆయన చేసిందే కదా, ఇక్కడ ఆయన చేసినటువంటి ఆ అనుభవాన్ని ఆయన తీసుకుని అక్కడ అలాంటి లోటుపాట్లు లేకుండా చాలా చక్కగా ముందర డ్రైనేజ్ వేస్తున్నారు, ఫెసిలిటీస్ అన్ని కలగజేస్తున్నారు. కాబట్టి ఎంత వర్షం వచ్చినా సరే, టేక్ ఇట్, ఎంత వర్షం వచ్చినా సరే 1 గంటలో మొత్తం వాటర్ అంతా కూడా ఈ త్రూ దిస్ డ్రైనేజ్ కనెక్టివిటీ ఆ వాటర్ అంతా కూడా పడిపోతుంది. సో అదేవిధంగా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కూడా కట్టిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాటర్ రీసైక్లింగ్కి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి రిజర్వాయర్స్ కూడా వస్తాయి. కాబట్టి అమరావతి చుట్టుపక్కల, అంటే అమరావతి చుట్టుపక్కల ఆల్రెడీ మంగళగిరి లాంటి ప్లేసెస్లో ఆల్రెడీ 40,000 దాకా పడిపోయింది. 40,000 మంగళగిరి. గుంటూరులో మొన్నటి దాకా బ్రాడీపేట, అరండల్పేటలో 60,000-70,000 ఉన్నది. ఇవాళ ₹1,00,000 నడుస్తుంది. ఫ్లైఓవర్ వచ్చేసి డెవలప్మెంట్ వస్తుంది. అక్కడ ఎప్పటి నుంచో ఆగి ఉన్న ఫ్లైఓవర్ వస్తుంది ఇప్పుడు అక్కడ గుంటూరులో, ప్రాపర్ గుంటూరు స్టేషన్లో. సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఊపందుకుంది, ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, తెలంగాణకు వచ్చి లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇక్కడ కాకపోతే బెంగళూరు వెళ్ళారు. వాళ్ళంతా కూడా మెల్లమెల్లగా ఇప్పుడు అందరూ కూడా వెనక్కి వచ్చి అక్కడ త్వరితంగా జరుగుతున్నటువంటి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలను హర్షిస్తూ టూరిజం బాగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి బాపట్ల దగ్గర టూరిజం కూడా డెవలప్ అవుతుంది. అలా డెవలప్ చేస్తున్నారు కాబట్టి అన్ని హబ్స్, అన్ని హంగులు వస్తున్నాయి. కాబట్టి అమరావతి కూడా ఇండియాలో ఒక మహానగరంగా ఖచ్చితంగా ఎనదర్ 3 yearsలో తీర్చిదిద్దబడుతుంది. డెఫినెట్గా సిబిఎన్ గారి హయాంలోనే, ఈ టర్మ్లోనే, హయాం అంటే మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన రావచ్చు కదా అని అడుగుతారు. కాదు, ఈ టర్మ్లోనే ఇది ఖచ్చితంగా రూపుదాల్చుతుంది. దీనికి అందరికంటే మేలు, అందరికంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఇది, మనము సెంట్రల్ గవర్నమెంట్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఇది ఒకవైపు. రెండో వైపు చూస్తే ఇప్పుడు మన లేటెస్ట్ సెన్సస్ ప్రకారంగా అందరికంటే పెట్టుబడులు ఎక్కువ వచ్చింది అన్ని రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఎక్కువ వచ్చింది, కొత్త కంపెనీలకు శాంక్షన్స్ వచ్చింది అమరావతికి. నంబర్ 1 అనమాట. ఇప్పుడు అమరావతి ఈజ్ గెటింగ్ ద అంత కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకు అమరావతిలో వస్తుంది. కాబట్టి అమరావతి చుట్టుపక్కల ఎవరైతే అక్కడ మనం సెటిల్ అవుదాం అనుకుంటున్నాము, లేదా ఎవరైతే ఓన్లీ నేను చెప్తుంటా చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్కి సెంటిమెంట్ లేదు. గోవాలో పెడతామా, ఊటీలో పెడతామా, డెహ్రాడూన్లో పెడతామా, లేకపోతే మనం ఒరిస్సా దగ్గర పెడతామా, భువనేశ్వర్ దగ్గర, అక్కడ కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడైనా పెడతాం. ఎందుకంటే ఇండియాలో మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మనం మళ్ళీ ఆ పెట్టుబడి వల్ల ఉపసంహరించుకుని మన ప్రాఫిట్స్ మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్గా ఆలోచిస్తే అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్స్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, పెట్టుబడి పెట్టడము, తర్వాత దాని లాభం పొందుకుని అమ్మేసుకుని బుక్ చేసుకుని ప్రాఫిట్ చేసుకుంటామంటే ఇవాళ పరిస్థితుల్లో వన్ ఆఫ్ ది టాప్ డెస్టినేషన్స్ గ్రోయింగ్ ఏరియాస్లో అమరావతి ఈజ్ వన్. ఏమండి? కాబట్టి అది ఎప్పుడైతే గత అనుభవాన్ని, గత చేదు అనుభవాన్ని స్మరించుకుని అలాగే అవుతుందేమో అని అసలు అలాంటి సందేహం పడక్కర్లా. ఓకే, నేను అది మరీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో అలాంటి అనుభవం వచ్చింది కాబట్టి కొందరిలో ఇంకా భయం ఉంది. అలాంటి భయం ఏం అక్కర్లా, నిశ్చిందంగా పెట్టుకోండి. ఇక రేట్లు మనకి దగ్గరికి వెళ్తే అక్కడ మనం ఎక్కువ పెట్టలేకపోతున్నాం. మంగళగిరి దగ్గర ఆ ఏరియాస్లో కొనుక్కోలేకపోతుంటే గన్నవరం దగ్గర కొనుక్కోండి, పొట్టిపాడు దగ్గర కొనుక్కోండి, తేలప్రోలు దగ్గర కొనుక్కోండి, ఈరోజు నూజివీడి దగ్గర కొనుక్కోండి. మలేవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ 500 ఏకర్స్ది మధ్యలో ఆగింది. ఇప్పుడు మళ్ళీ అందులో కన్విన్స్ అయింది. మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ అన్ని కంపెనీలకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ అశోక్ ల్యాండ్ బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది, మిగతా కూడా వస్తున్నాయి. కాబట్టి అక్కడ కొనుక్కోండి. ఎక్కడ ఈ ఏరియాస్లో ఎక్కడ కొనుక్కున్నా కూడా మనకి నిస్సందేహంగా 15,000 లోపలే. ఇక్కడైతే ఇంకా తక్కువలో కూడా 10,000 కూడా వస్తున్నాయి. మళ్ళీ నూజివీడి దగ్గర అక్కడ కొనుక్కుంటే డెఫినెట్గా మనకి ఖచ్చితంగా మనకి ప్రాఫిట్స్ అయితే 3 ఇయర్స్లో మోర్ దాన్ డబల్ అవుతుంది. మోర్ దాన్ డబల్ 3 ఇయర్స్లో అవటం ఖాయం. ఎందుకంటే అక్కడ కూడా ఇక్కడ మాదిరి గన్నవరం చుట్టుపక్కల ఐ హ్యావ్ సీన్, మన వాళ్ళు చెప్పారు కాకతీయ వాళ్ళు అక్కడ కడుతున్నారు. కాకతీయ వేరే ఆయన చాలా చక్కటి ప్రాజెక్ట్ రూపొందించారు. అక్కడ వీకెండ్ హోమ్స్, అక్కడ రిసార్ట్ లివింగ్, కొత్త కాన్సెప్ట్ రిసార్ట్ లివింగ్ అని చెప్పి రిసార్ట్లా డెవలప్ చేసి అక్కడ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చూస్తే అమరావతి రాబోయే 3-4 ఇయర్స్లో ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్స్ ఫర్ 3-4 ఇయర్స్. ఖచ్చితంగా గ్యారంటీగా మనకి డబల్ అవ్వడానికి ఖచ్చితంగా ఎవరు ఆపలేమంట, నాన్ స్టాప్లో పెడుతుంది అమరావతి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ఈసారి వైజాగ్ గురించి ముచ్చట చెప్పుకుందాం. నమస్కారం, ఉంటాం.